శ్రోతలందరికీ నమస్కారం అండి. మన శ్రీదేవిస్ కథల ఖజానాకి మీ అందరికీ స్వాగతం. చాలా రోజులైపోయింది అప్డేట్ చేసి, కొద్దిగా లేట్ అయిపోయిందండి. ఇక రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. మాయలాడి నవల వింటున్నామండి. రచన శ్రీ విశ్వప్రసాద్ గారు, డిటెక్టివ్ భగవాన్ పరిశోధన. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. ఓకే, మీరు ఇంటి దగ్గరే ఉండండి, నేను వస్తాను అన్నాడు చటర్జీ. వెల్కమ్ అని భగవాన్ రిసీవర్ పెట్టేసి రాంబాబు కేసి చూశారు. తలెత్తకుండా ఏకాగ్రతతో చదువుతూనే ఉన్నాడు రాంబాబు. రాత్రి 8 గంటలైంది. అదే కుర్చీలో ఉదయం నుంచి అలాగే కూర్చుని న్యూరాలజీకి సంబంధించిన పుస్తకం చదువుతూనే ఉన్నాడు రాంబాబు. అతని నిమగ్నతను భంగం చేయడానికి ఇష్టం లేక భగవాన్ చటర్జీ, మిలిటరీ సర్జన్ ప్రతాప్ పాండే ఉదయం 10 గంటల నుంచి గదిలో కూర్చున్నారు. రాణి గురించి ఆమూలాగ్రంగా చర్చించుకుంటూ గంటసేపు కాలక్షేపం చేశారు. అంతలో పుస్తకం చేత్తో పట్టుకొని ఆ గదిలోకి వచ్చాడు రాంబాబు. నా ప్రిపరేషన్ పూర్తయింది, ఆపరేషన్ చేస్తాను, అన్నీ రెడీ చేయండి అన్నాడు. అన్నీ రెడీగా ఉన్నాయి అన్నారు భగవాన్. ఇంతలో చటర్జీని చూసి రాంబాబు గుడ్ మార్నింగ్ అని ఏదో అనబోయి ఆగిపోయాడు. గుడ్ నైట్, చటర్జీ అతని వాక్యాన్ని పూర్తి చేశాడు. ఓ మై గుడ్ గాడ్, గుడ్ నైటా రెట్టించాడు రాంబాబు. మీరు పుస్తకంలో మునిగిపోయి టైమే మర్చిపోయారు. ఇప్పుడు రాత్రి 9:30 అయింది నవ్వుతూ చెప్పాడు చటర్జీ. చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు రాంబాబు. ఈయన మిలిటరీ సర్జన్ ప్రతాప్ పాండే, నా మిత్రులు అని పాండేను పరిచయం చేసి, ఈయన పేరు రాంబాబు, MBBS MS భగవాన్ గారి దగ్గర అసిస్టెంటుగా ఉంటున్నారు అని రాంబాబును పరిచయం చేశాడు చటర్జీ. పాండే రాంబాబులు పరస్పరం విష్ చేసుకుని చేతులు కలిపారు. సరైన సమయానికి వచ్చారో, నాకు కొంచెం సహకరించండి అన్నాడు రాంబాబు. ష్యూర్ అన్నాడు పాండే. నలుగురు మేడ మీదకు వెళ్లారు. అది శుభ్రమైన పెద్ద గది. మధ్యలో టేబుల్ ఉంది. టేబుల్కు పైభాగాన ఎలక్ట్రిక్ దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. దానికి ఒకవైపు ఆపరేషన్కు కావలసిన కత్తులు, కత్తెరలు, చాకులు, సూదులు అన్నీ ఉన్నాయి. రాంబాబు, భగవాన్, చటర్జీ, పాండే ఆ గదిలోకి ప్రవేశించేసరికి అంతవరకు అక్కడ ఆపరేషన్కు ఏర్పాట్లు చేస్తున్న నర్సు అందరికీ విష్ చేసింది. ఈమె మంచి అనుభవం ఉన్న నర్సు, మిస్టర్ రామ్ అన్నాడు పాండే. అలాగా అన్నట్లు తలూపి అక్కడ ఉన్న పరికరాలన్నీ ఓ మారు పరీక్షించి తృప్తిగా భగవాన్ వంక చూశాడు రాంబాబు. నేను వెళ్ళి సురేంద్రను తీసుకుని వస్తాను అని పక్క తలుపు తెరుచుకొని అవతలి గదిలోకి వెళ్ళాడు. అక్కడ 3 కుర్చీల్లో వరుసగా మణి, సరోజిని, సురేంద్ర తాళ్లతో కట్టబడి ఉన్నారు. సరోజిని దగ్గర నిలబడి సురేంద్రకు, మణికి ఆపరేషన్ ఎవరు చేశారు ప్రశ్నించాడు రాంబాబు. సురేంద్రకు నేనే చేశాను, మణిగారికి రాణి చేసింది భయపడుతూ చెప్పింది సరోజిని. ఐసీ అని సురేంద్ర కట్లు విప్పాడు రాంబాబు. అతని చెయ్యి పట్టుకుని పద అన్నాడు. నేను రాను చంటి పిల్లాడిలా అన్నాడు సురేంద్ర. గుడ్లురిమి అతని జబ్బ పట్టుకున్నాడు రాంబాబు. బలవంతంగా అతన్ని గది బయటకు తీసుకువచ్చాడు. నర్స్ ఇచ్చిన సిరంజీ తీసుకుని సురేంద్రకు ఇంజెక్షన్ చేశాడు. కొద్దిసేపటికి సురేంద్ర స్పృహ తప్పి పడిపోయాడు. అతన్ని టేబుల్ మీద పడుకోబెట్టి సిస్టర్ రెడీగా ఉండు అన్నాడు రాంబాబు. భగవాన్, చటర్జీ, పాండేలు నిలబడి చూస్తున్నారు. పైన లైట్లు వెలుగుతున్నాయి. నర్సు టార్చి లైటు చూపిస్తోంది. సురేంద్ర తల వెంట్రుకలను కత్తిరించి పరీక్షించాడు రాంబాబు. కుడి కణతకు పైభాగంలో అర్ధచంద్రాకారంగా కుట్టిన ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే అక్కడ కత్తితో కోసి చర్మాన్ని పైకి తొలగించాడు. పాలల్లో వేసిన సేమ్యాలాగా ఎన్నో నరాలు గజిబిజిగా ఉన్నాయి. కొంతసేపు పరీక్షించి చివరకు తెగిపోయిన నరాన్ని కనుక్కున్నాడు. ఆ నరం 2గా విడిపోవడం, చివర్లు ముడివేసి ఉండడం గమనించాడు. 2 కొసలు దూరంగా ఉన్నట్లు కనిపించాయి. అవి 2 దగ్గరకు చేర్చి అతికించడం సాధ్యం కాదనుకున్నాడు. తలెత్తి భగవాన్ కేసి, ముళ్ళు వేయడం వలన నరాలు కుర్చైపోయాయి, అతికించడానికి అందవు అన్నాడు నెమ్మదిగా. అలా జరుగుతుందని ముందే అనుకున్నాను, అందుకే హాస్పిటల్ నుంచి కొన్ని నరాలు తెప్పించాను అంటూ కోటు జేబులోంచి చిన్న సీసా తీసి రాంబాబుకిచ్చాడు భగవాన్. ఆశ్చర్యంతో ఆయన కేసు చూశాడు రాంబాబు. ఆయనకు సర్జరీ తెలియకపోయినా ఆయన ఊహాశక్తికి ఆశ్చర్యపోయాడు. కానీ రామ్, భగవాన్ హెచ్చరించారు. సీసాలోంచి పొడవైన ఓ నరాన్ని తీశాడు రాంబాబు.
నరేంద్ర మెదడులో ముడివేయబడిన నరాలను విప్పి వాటిని కొత్త నరానికి అటు ఇటు అతికించాడు. తర్వాత ఎముకను బిగించి కుట్లు కుట్టాడు. అంతవరకు అతను చేసిన పనిని చూస్తూ నిలబడిన మిలిటరీ సర్జన్ పాండే సంతోషాన్ని పట్టలేక రాంబాబు దగ్గరికి వచ్చి చెయ్యి గట్టిగా నొక్కుతూ, కంగ్రాచులేషన్స్ మిస్టర్ రాంబాబు అన్నాడు. థ్యాంక్స్ అని భగవాన్ వంక చూశాడు రాంబాబు. ఆపరేషన్ అయిపోయినట్లు తెలుసుకొని నర్సు సహాయంతో స్ట్రెచ్చర్ మీద సురేంద్రను పక్క గదిలోకి తీసుకెళ్లారు భగవాన్. తరువాత మణిని తీసుకువచ్చి సురేంద్రకు చేసినట్లే జయప్రదంగా ఆపరేషన్ చేసి నరాన్ని అతికించాడు రాంబాబు. నర్సు సహాయంతో మణిని కిందకు తీసుకువెళ్లారు భగవాన్. ఆయన వెనకే చటర్జీ, పాండేలు కూడా క్రిందకు వెళ్లారు. నర్సు తిరిగి పైకి వచ్చేసరికి రాంబాబు సరోజినికి ఆపరేషన్ చేస్తున్నాడు. సార్, ఇద్దరికే ఆపరేషన్స్ చేయాలని డాక్టర్ పాండే గారు చెప్పారు. ఈ మూడో ఆపరేషన్ ఏమిటి సార్? అర్థం కాక ఆశ్చర్యంగా అడిగింది నర్సు. ఇప్పుడు చేసిన 2 ఆపరేషన్లలోనూ విడిపోయిన నరాలను అతికించాను. కానీ ఇప్పుడు ఈమె మెదడులోని కొన్ని నరాలు కట్ చేయాలి. ఆమెకు పిచ్చెక్కిపోతుంది సార్, కంగారుగా అంది నర్సు. చూడు సిస్టర్, ఈమె జర్మనీలో మెడిసిన్లో పీజీ చేసింది. మద్రాసులో ప్రాక్టీస్ పెట్టి మంచి డాక్టర్గా పేరు పొందింది. అటువంటప్పుడు మనం గౌరవించవచ్చు, పూజించవచ్చు. కానీ ఈ మధ్య ఓ దోపిడీ ముఠాలో చేరి తన విజ్ఞానాన్ని దుర్వినియోగం చేసింది. దేశానికి అనర్థం తెచ్చిపెట్టడానికి సిద్ధమైంది. ఈమెకు ప్రాయశ్చిత్తం చేసి తీరాలి అంటూ సరోజిని మెదడులోని 2 నరాలు కట్ చేశాడు రాంబాబు. వారం రోజుల వరకు భగవాన్, రాంబాబులు బయటకు వెళ్ళలేదు. మణి, సరోజిని, సురేంద్రలకు చికిత్స చేస్తూ ఇంట్లోనే ఉండిపోయారు. ఉదయం 6 గంటలైంది. మందు కలిపి మణి గదిలోకి వచ్చాడు రాంబాబు. ఆమె మంచం పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్నారు భగవాన్. మణిని కొంచెం పైకి లేవదీసి మందు నోట్లో పోశాడు రాంబాబు. మందు తాగి 4-5 సార్లు రెప్పలు తాటించింది మణి. కొంతసేపు మళ్ళీ కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచింది. ఓ మారు పవిట చెంగుతో ముఖం తుడుచుకొని భగవాన్ కేసి దీర్ఘంగా చూసింది. అంతలోనే దృష్టిని మళ్లించి రామ్ అంది నెమ్మదిగా. వారం రోజుల తర్వాత రాంబాబు కళ్ళు మిలమిలా మెరిశాయి. భగవాన్ ముఖం వికసించింది. కుర్చీలోంచి లేచి మణి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. ఆయన నిల్చుని ఉండడం గమనించి మణి కొంచెం పక్కకు జరిగింది. వెంటనే మంచం మీద కూర్చున్నాడు భగవాన్. మీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయే? నీరసంగా అడిగింది మణి. మాట్లాడలేదు భగవాన్. ఆమె ముఖంలోకి చూస్తూ ఊరుకున్నారు. ఆమెకు పూర్వ స్మృతి పూర్తిగా వచ్చిందో లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఎవరి కళ్ళు అడిగాడు రాంబాబు. బావగారి కళ్ళు, వెంటనే సమాధానమిచ్చింది మణి. రాంబాబు, భగవాన్ల ముఖాల్లో ఆనందపు కాంతులు పరవళ్లు తొక్కాయి. ఆమె పూర్తిగా కోలుకుందని, పూర్వజ్ఞానం వచ్చిందని నిర్ణయించుకున్నారు. మీరిక్కడే ఉండండి, నేను పైకి వెళ్ళి వస్తాను. ఏదో జ్ఞాపకం వచ్చి గబగబా గదిలోంచి వెళ్ళిపోయాడు రాంబాబు. భగవాన్ చెయ్యి పట్టుకొని నెమ్మదిగా నొక్కి ఆయన కళ్ళల్లోకి ఆరాధనగా చూసింది మణి. నువ్వు మొహం కడుక్కో, కాఫీ తాగుదు గాని అన్నారు భగవాన్. నెమ్మదిగా లేచి ముఖం కడుక్కుంది మణి. నౌకర్ని పిలిచి కాఫీ తెప్పించారు భగవాన్. ఇద్దరూ కాఫీ తాగారు. మణి మళ్ళీ మామూలుగా మంచం మీద పడుకుంది. ఆమె పక్కనే కూర్చుని ఒంట్లో ఎలా ఉంది అడిగారు భగవాన్. కొంచెం నీరసంగా ఉంది అంతే. ఇంకా ఏదో అనబోతూ చటుక్కున ఆగింది మణి. ఏదో జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇంతకు నాకేమైంది అంది. ఏమీ కాలేదు, జ్వరం వచ్చింది. అది కాదు, ఇంకా ఏదో జరిగింది, జ్ఞాపకం రావడం లేదు. ఏమీ లేదు, ఎక్కువగా ఆలోచించకు, బాగా విశ్రాంతి తీసుకోవాలన్నాడు రామ్. ఇంతలో రాంబాబు ఆ గదిలోకి వచ్చాడు. సురేంద్ర బాగా తేరుకున్నాడు అన్నాడు. మాట్లాడుతున్నాడా భగవాన్ అడిగారు. కామాలు పులుస్టాపులు లేకుండా మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? నేను ఇక్కడెందుకున్నాను, ఎవరు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు అని ఏవేవో ప్రశ్నలు వేశాడు. అన్నింటికీ సమాధానం చెప్పాను. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి చెల్లెలు సరితను తీసుకురమ్మనమని చెప్పమన్నాడు. గుడ్, వెంటనే రాంప్రసాద్ గారికి ఫోన్ చెయ్యి చెప్పారు భగవాన్. రాంబాబు డ్రాయింగ్ రూమ్లో అడుగు పెట్టేసరికి టెలిఫోన్ మోగింది. రిసీవర్ అందుకొని హలో అన్నాడు. హలో, హైదరాబాద్ నుండి ట్రంకాల్. అవతల నుంచి టెలిఫోన్ ఆపరేటర్ కంఠం కోమలంగా వినిపించింది. కనెక్షన్ ఇవ్వండి. కొంతసేపటికి అవతల నుంచి రాంప్రసాద్ కంఠం వినిపించింది. హలో, భగవాన్ గారా? నేను రాంబాబును. ఆయన కొంచెం బిజీగా ఉన్నారు. మీకు ఫోన్ చేయమన్నారు. సురేంద్ర దొరికాడు. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నాడు.
చాలా సంతోషం. నేను, సరిత, ముకుందం బయలుదేరి విమానంలో వస్తున్నామని చెప్పండి. ఓకే అని రిసీవర్ పెట్టేశాడు రాంబాబు. టెలిఫోన్ మళ్ళీ మోగింది. రిసీవర్ అందుకొని హలో అన్నాడు. డియర్ రామ్. రాంబాబు గొంతును గుర్తించింది అవతలి యువతి. ఆమె కంఠాన్ని అతను కూడా గుర్తించాడు. ఆతృతగా కిరణ్ డార్లింగ్ మై హార్ట్, నువ్వేనా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇన్నాళ్ళు ఎక్కడున్నావు కిరణ్? గుక్క తిప్పకుండా అడిగాడు. అన్ని విషయాలు ముఖస్థంగా విన్నవించుకుంటాను. అయితే ఎక్కడున్నావో చెప్పు, నేను వస్తాను. మీకు దగ్గరలోనే ఉన్నాను. మిమ్మల్ని చూడాలని రాణి దగ్గర అనుమతి తీసుకుని వచ్చాను. నాన్ సెన్స్, ఆ డేంజరస్ డర్టీ గర్ల్, దొంగ రాస్కెల్ నీకు రాణియేనా? కిరణ్, చదువుకుని సభ్యత తెలిసిన నీ వంటి స్త్రీ ఆమెను రాణిగా అంగీకరించడం సిగ్గుచేటు. ఇంకెప్పుడు ఆమెను అలా పిలవకు. కనీసం నా దగ్గర ఆ విధంగా మాట్లాడకు అన్నాడు రాంబాబు కోపంగా. క్షమించండి, ఒక్క విషయం చెప్పడానికి అనుమతిస్తారా? ఏమిటది? నేను చెప్పేది పూర్తిగా వింటానంటేనే చెబుతాను. చెప్పు. బలవంతంగా కోపాన్ని అణుచుకున్నాడు రాంబాబు. చండీ రాణిని మీరు ఎందుకు అసహించుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఆమె వంటి తెలివితేటలు, సమయస్ఫూర్తి, చాకచక్యం, చలాకి, ఓర్పు, నేర్పు, మానవత్వం గల స్త్రీ భారతదేశంలోనే లేదు, ప్రపంచం మొత్తంలో లేదు. ఆమెతో కలిసి ఉండటం వలన ఆమె భావాలే నాలో నాటుకుని ఆమెను సమర్థిస్తున్నానని మీరు అనుకోవద్దు. ఆమె చరిత్ర చాలా గొప్పది. ఆమె హృదయం చాలా విశాలమైనది. ప్రజల్ని పీడించే తలంపు కానీ, ప్రభుత్వాన్ని ఎదిరించే ఉద్దేశం కానీ ఆమెకు లేదు. ఆమె పెద్ద పెద్ద వాళ్లను దోచుకుంటున్న మాట నిజమే. అయితే ఈ పని వలన ఆ పెద్దలు బాధపడటం లేదు. కానీ ఎంతోమంది బీదవాళ్ళు బతుకుతున్నారు. అంగవిహీనులు, నిరుద్యోగులు, అనాథలు ఆమె చేసే దానాల వలన ప్రాణాల్ని నిలబెట్టుకుంటున్నారు. దోపిడీలు చేసిన డబ్బును ఆమె ఎప్పుడూ దాచుకోలేదు. కనిపించిన ప్రతి పేదవానికి పంచిపెట్టింది. ఆమె ఆయుధాల్ని తయారు చేసిన మాట కూడా నిజమే. అయితే ఇంతవరకు ఆమె కానీ, ఆమె ముఠా సభ్యులు కానీ హత్యలు చేయలేదు. ఆమె ద్వారా ఎవరూ చంపబడలేదు. ఆమె వలన ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ ఏ విధమైన హాని జరగలేదు. ఒకటి నిజం, మీతోనూ పోలీస్ డిపార్ట్మెంట్ వారితోనూ చిన్న చిన్న సంఘర్షణలు జరుగుతున్నాయి. పోతే ఆమె చేసిన తప్పేమిటి? దోపిడీలు చేస్తూ ఉంది. ధనికులకు సింహస్వప్నంలా ఉంది. ఒక్క భాగ్యవంతుని ఇంట్లో దోపిడీ చేసి 1000 మంది పేదవాళ్లకు జీవనోపాధి చూపిస్తోంది. ఆమె ఆశయాలు, ఆదర్శాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏమైనా ఆమె దుర్మార్గురాలు, చరిత్రహీనురాలు మాత్రం కాదు. ఆమెను గురించి మరొక్కసారి సహృదయంతో ఆలోచించండి. నీ ఉపన్యాసం పూర్తయిందా? అంతసేపు విషం తాగుతున్నట్లు ఆ మాటలన్నీ విని అడిగాడు రాంబాబు. మీరు బాగా ఆలోచించండి. రాణి ఎవరికైనా ద్రోహం చేసిందా? ఆమె చెయ్యబోయే దోపిడీలను భగవాన్ గారు ఎక్కడికక్కడ ఆపు చేస్తూ వచ్చారు. అయినా ఆమె కొన్ని దోపిడీలు చేయకపోలేదు. అయితే ఆమె చేత దోచుకోబడిన వారిలో ఏ ఒక్కరూ నిజాయితీ పరులు కారు. గుండెల మీద చెయ్యి వేసుకుని మేం చెమటోర్చి సంపాదించిన డబ్బును రాణి అన్యాయంగా దోచుకుంది అని ఎవ్వరూ చెప్పలేదు. నీతికి, నిజాయితీకి కట్టుబడి డబ్బు సంపాదించిన ఏ ధనికుణ్ణి ఆమె దోచుకోలేదు. రావు బహదూర్, రాజారావు మొదలు ఇంతవరకు ఆమె ఎవరినైతే దోపిడీ చేయడానికి ప్రయత్నించిందో వాళ్ళంతా పేదల్ని పీడించి డబ్బు సంపాదించిన వారే. అలాంటి వాళ్లను ఏం చేసినా తప్పు లేదంటుంది ఆమె. ఆలోచించండి డియర్ రామ్. ఆమె ఆశయం ఎంతవరకు మంచిదో మీరే నిర్ణయించండి. అయితే ఆమె తన ఆశయాన్ని కార్యరూపంలోకి తేవడంలో కొంచెం అలజడి లేచింది. ఒకవైపు మీరు, మరోవైపు పోలీసు వారు విజృంభించారు. దానివలన తన సంరక్షణ కోసం ఆమె కొన్ని ఆయుధాలని సమకూర్చుకుంది. ముఖ్యంగా భారతదేశానికి సింహస్వప్నం లాంటి భీమరాజును కీలుబొమ్మగా చేసుకుంది. ఎంతోమంది బీదవాళ్లను పోషిస్తోంది. ఆమె తప్పేమిటో మీరే చెప్పండి. భీమరాజు కూతురు కాదా ఆమె? కాదు. కానీ రాణి చిన్నప్పటి నుంచి భీమరాజు దగ్గరే ఉంది. అతనితో పరిచయాన్ని బాగా పెంచుకుంది. అతనితో ఉంటూ అన్ని విషయాలు తెలుసుకుంది. ఎన్నో విద్యలు నేర్చుకుంది. యూనివర్సిటీ డిగ్రీలు లేకపోయినా 8 భాషల్లో అమోఘమైన పాండిత్యం ఉంది ఆమెకు. 10 భాషలు ధారాళంగా మాట్లాడుతుంది. ఆమె ఇంజనీరు కాదు, కానీ చక్కగా ప్లాన్లు వేసి గొప్ప గొప్ప భవనాలు నిర్మించింది. విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసింది. ఎన్నో యంత్రాలు తయారు చేసింది. ఆమె డాక్టర్ కాదు, కానీ శరీరంలోని ప్రతి అవయవాన్ని తీసి మళ్ళీ పెడుతుంది. పోయే ప్రాణాలను ఆపు చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాణి సర్వగుణ సంపన్నురాలు. అంగవైకల్యాలకు, అనాథలకు, పేదలకు ఆమె కామధేనువు, కల్పతరువు, అక్షయపాత్ర. మధ్యలో ఎందుకు ఆపు చేశావు? చెప్పు డార్లింగ్ అన్నాడు రాంబాబు. రాణి చరిత్ర కిరణ్మయి నోటి నుంచి వినాలని. ఏం చెప్పమంటారు? కిరణ్మయి అడిగింది. చండీ బీదవాళ్లను ఉద్ధరించడానికి పుట్టిన ధర్మదేవత.
అన్యాయంగా సంపాదించే భాగ్యవంతుల్ని అణగదొక్కడానికి అవతరించిన ఆదిపరాశక్తి, సమసమాజ స్థాపనకు పోరాడుతున్న మహాశక్తి, ఎన్నో విద్యలు తెలిసిన మహాజ్ఞాని. ఇవన్నీ ఒప్పుకుంటాను. గొప్ప రాజకీయవేత్త అని కూడా అంగీకరిస్తాను. రేపు ఆమె ఓ రాష్ట్రానికి మంత్రో ముఖ్యమంత్రో కావచ్చు. భారతదేశానికి ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోను. ఆమెలో లీడర్షిప్ టాలెంట్స్ చాలా ఉన్నాయి, అది ఒప్పుకుంటాను. కానీ ఇంత విజ్ఞానవంతురాలై ఉండి మంచి ఆశయాన్ని మనసులో పెట్టుకుని 30 సంవత్సరాల నుంచి ఏకధాటిగా దోపిడీలు చేస్తూ వచ్చిన గజదొంగ భీమరాజుతో చెయ్యి కలపడంలో అర్థం లేదు. ఇప్పుడు మీరు అసలు విషయంలోకి వచ్చారు మిస్టర్ రామ్. భీమరాజు గజదొంగ. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు అతను చేసిన దోపిడీలు అన్నీ ఇన్ని కావు. పట్టపగలు ఇంగ్లీష్ ఆఫీసర్ల ఇళ్లను దోచుకునేవాడు. వాళ్ల ఖజానాలు ఖాళీ చేస్తుండేవాడు. ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని బలపరిచేవారికి పక్కలో బళ్ళెంలా ఉండేవాడు. అతని పేరు వింటే ఇంగ్లీష్ వాళ్ళు గజగజ వణికేవారు. కత్తికి అడ్డం లేకుండా కనిపించిన ప్రతి ఇంగ్లీష్ వాణ్ణి నరికి ముక్కలు చేసేవాడు. అతని మాయోపాయాల ముందు ఇంగ్లాండు నుంచి వచ్చిన డిటెక్టివ్లు కూడా ఎందుకు పనికిరాలేదు. తర్వాత అతని అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. వాళ్ళు వీళ్ళు అని చూడకుండా అందరినీ దోచుకొని ఆరంభించాడు. అటువంటి సమయంలో రాణి అతన్ని పరిచయం చేసుకుంది. అతని కూడా ఉండి అన్ని విషయాలు గమనించింది. అతను చేసే అన్యాయాలు ఆమెకు నచ్చలేదు. కానీ ఆమె ఏం చేయగలుగుతుంది? అతని దగ్గరే ఉంటూ గొప్ప గొప్ప పండితుల్ని, డాక్టర్లను, ఇంజనీర్లను రప్పించుకుని పాఠాలు చెప్పించుకుంది. రోజుకు విజ్ఞానవంతురాలవుతూ వచ్చింది. దాంతోపాటు భీమరాజు మెదడును, మనస్సును మార్చడానికి ప్రయత్నించింది. చివరకు ఆమె ప్రయత్నం ఫలించింది. ఎన్నో అన్యాయాలను, దోపిడీలను చేసిన భీమరాజును కీలుబొమ్మగా చేసుకుంది. మద్రాసు, బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్ మొదలైన ప్రదేశాల్లో భీమరాజు ముఠాలు ఉండేవి. అన్ని చోట్ల మంచి మంచి భవనాలు నిర్మించి వాళ్ల మెప్పు పొందింది. సభ్యులందరినీ గుప్పెట్లో పెట్టుకుంది. సర్దార్ భీమరాజు గారి పథకాలు అనే పేరుతో తన ఆశయాన్ని అమల్లో పెట్టింది. అంటే మిస్టర్ రామ్, అన్యాయాలను, అక్రమాలను చేసే భీమరాజును, అతని ముఠాలను ఆటబొమ్మలుగా చేసి బీదవాళ్ల కోసం పోరాడుతోంది రాణి. శక్తివంతమైన దొంగల ముఠాలను అక్రమాలకు దారి తీయనివ్వకుండా ఆపుచేసి సక్రమంగా నడిపించడానికి ప్రయత్నిస్తోంది. ఇంతకు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు కిరణ్? రాంబాబు అడిగాడు. దేనికి? ఇక్కడికి వస్తారా మీరు? అవును, కానీ ఒక షరతు డియర్. ఏమిటది? మీరు భగవాన్ గారి అసిస్టెంటుగా కాకుండా హార్ట్ టు హార్ట్ కిరణ్మయి హృదయేశ్వరునిగా రావాలి. రాంబాబు నవ్వుతూ అంటే అన్నాడు. నన్ను అడ్డం పెట్టుకుని రాణి జాడ తెలుసుకోవడానికి ప్రయత్నించకూడదు. కిరణ్, నీ హృదయం నాకు తెలుసు. నీకు చండీ అంటే ఇష్టమని కూడా నేను ఎరుగుదును. పరోక్షంగా ఆమె ఆశయాలు మంచివే కావచ్చు, కానీ ఆమె అపరాధి. ఆ పాయింట్ కూడా విడిచిపెట్టు. అసలు నువ్వు ఎక్కడున్నావో చెప్పు. గగన్ మహల్ హోటల్, 4వ అంతస్తు, 4వ గదిలో. ఇప్పుడే వస్తున్నా. రిసీవర్ ఫోన్ మీద పెట్టి గబగబా వీధిలోకి పరిగెత్తాడు రాంబాబు. ట్యాక్సీలో గగన్ మహల్ హోటల్కు వచ్చేసరికి ఉదయం 8 గంటలైంది. లిఫ్ట్లో 4వ అంతస్తు మీదకు వెళ్ళాడు రాంబాబు. ఒక్కొక్క గది దాటుతూ 4వ గది దగ్గర ఆగాడు. తలుపులు చేరవేసి ఉన్నాయి. పక్కనున్న కిటికీ దగ్గరకెళ్ళాడు. సన్నటి తెరలోంచి లోపలి దృశ్యం చక్కగా కనిపిస్తోంది. కొంతసేపు అక్కడే నిలబడిపోయాడు రాంబాబు. కిరణ్మయి రేడియో ముందు కుర్చీలో కూర్చుంది. ఆమె కేసి పరీక్షగా చూశాడు రాంబాబు. ఆమె కళ్ళల్లోని కాంతి, తెల్లని పలువరస, ఉంగరాల జుట్టు, తీర్చిదిద్దిన చక్కటి ముక్కు, ముఖంలోని సౌందర్యం, విశిష్టత, చూపులోని చల్లదనం అతన్ని పరవశుణ్ణి చేశాయి. కల్మషం లేని నిర్మలమైన ఆమె ముఖం అతన్ని ముగ్ధుణ్ణి చేసింది. బెంగాలీ పద్ధతిలో కట్టుకున్న చీర ఆమె శరీరానికి అంటుకుపోయి ఆమె దేహఛాయను, అవయవాల్లోని విశిష్టతను ద్విగుణీకృతం చేస్తోంది. కొంతసేపు నిర్నమేష నేత్రాలతో ఆమె సౌందర్యాన్ని చూసి దృష్టిని ముందుకు సారించాడు రాంబాబు. కిరణ్మయికి 2 గజాల దూరంలో ఓ కుర్రాడు నిలబడి ఉన్నాడు. 7-8 ఏళ్ళు ఉంటాయి. అందమైన గుండ్రని ముఖం, చక్కెలిగింతలు పెట్టినట్లు చిందరవందరగానున్న తల వెంట్రుకలు, నిక్కరు, సారల బనియను తొడుక్కున్నాడు. కాళ్లకు బూట్సు, సాక్సు ఉన్నాయి. అతనికి పక్కనే ఎత్తైన నల్లటి కుక్క నాలుక ఎగిరేసుకుంటూ నిలబడింది. కొంచెం ఇంచుమించు ఇద్దరూ ఒకే ఎత్తులో ఉన్నారు. ఆ కుర్రాడిలాగే కుక్క కూడా బలిష్టంగా ఉంది. దాని మెడకు ఉన్న గొలుసును కుడి చేత్తో పట్టుకుని టీవీగా నిలబడి కిరణ్మయి కేసి చూస్తూ, కక్కి, ఈ ఫోజు బాగుందా? కళ్ళు మిటకరిస్తూ అడిగాడు అతను. చిటి, నువ్వు కాసేపు మాట్లాడకు అంది కిరణ్మయి. ఏం? నాకు ఒంట్లో బాగోలేదు. ఆ సంగతి నాకు తెలుసు. ఎవరు చెప్పారు? దీదీ చెప్పిందిలే.
ఏమని? నీ కడుపులో ఉన్న పాపాయి కదులుతుందట, అందుకే నీకు ఒంట్లో బాగుండదట చెప్పాడు చిట్టి నవ్వుతూ. ఆ మాటలు వినగానే రాంబాబు హృదయం ఆనందంతో పొంగిపోయింది. కిరణ్ అంటూ తలుపు తోసుకుని గదిలోకెళ్ళాడు. అతన్ని చూడగానే కుర్చీలోంచి లేచింది ఆమె. పవిటను తల మీద సవరించుకుంది. వచ్చారా అంది. రాకుండా ఎలా ఉండగలను అని ఆమెను కౌగిలించుకోవాలనుకున్నాడు రాంబాబు. కానీ ప్రక్కనున్న చిట్టిని చూసి అలా చేయలేకపోయాడు. తనలోని ఉత్సాహాన్ని బలవంతంగా అణుచుకుంటూ, నీ ఆరోగ్యం బాగుందా అడిగాడు. ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. అర్ధనిమీలిత నేత్రాలతో అతని వంక చూస్తూ, నా ఆరోగ్యానికేం బాగానే ఉంది అంది. దగ్గరగా వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకున్నాడు రాంబాబు. ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, కిరణ్, మనం కలుసుకుని ఎన్నాళ్ళైంది అన్నాడు. 4 నెలలైంది. మై గాడ్, 4 నెలలా? కూర్చోండి అని కుక్కవైపు తిరిగి, శ్యామ్, ఫ్యాన్ ఆన్ చెయ్యి అంది కిరణ్మయి. వెంటనే కుక్క ఎగిరి గోడనున్న స్విచ్ ఆన్ చేసింది. ఫ్యాన్ గిర్రున తిరగసాగింది. మరుక్షణంలోనే ఆమె తల్లోని పూల వాసనతో పాటు శరీరంలోని సువాసన రాంబాబుకు చక్కిలిగింతలు పెట్టింది. ఆ వాసనకు ఉక్కిరిబిక్కిరవుతూ, కిరణ్ అని ఆమె చెయ్యి గట్టిగా నొక్కాడు. కిరణ్మయి చిట్టి వంక, శ్యామ్ వంక చూసింది. అది గమనించి రాంబాబు ఆమె చెయ్యి విడిచిపెట్టి సోఫాలో కూర్చున్నాడు. శ్యామ్, ఆయనకు కాఫీ తెమ్మని చెప్పు. కిరణ్మయి మాటలు వినగానే చిట్టి గొలుసు విప్పాడు. కుక్క నాలుక ఎగరేసుకుంటూ గదిలోంచి బయటకు పరిగెత్తింది. చిట్టి, నువ్వు వెళ్ళి టిఫిన్ కూడా తీసుకురమ్మని చెప్పు. ఏం టిఫిన్ కక్కి? పూరి, చపాతీ, గులాబ్ జామున్, జహంగీర్, పలహారాల పట్టికకు సంబంధించిన దండకం గబగబా చెబుదామనుకున్నాడు చిట్టి. కానీ కిరణ్మయి అతని మాటకు అడ్డు వచ్చి, 10-15 వెరైటీలు 2 ప్లేట్లు తెమ్మను అంది. ఇంకా ఎంతమంది వస్తారు కక్కి పార్టీకి? 20 మందా 30 మందా? ఇంకెవరూ రారు, మనమే. బాపురే, తినగలమా అంటూ నాలుక చప్పరించాడు చిట్టి. ఆమెకు నవ్వు ఆగలేదు. రాంబాబు కేసు చూస్తూ పక్కున నవ్వేసింది. ఆమె వంక రెప్పవేయకుండా చూస్తూ తన్మయత్వంలో మునిగిపోయాడు రాంబాబు. చిట్టి, ఈయనెవరో తెలుసా? కిరణ్మయి నవ్వుతూనే అడిగింది. నువ్వు చెప్పలేదుగా కక్కి. భగవాన్ గారిని ఎరుగుదువా? ఓ, ఒకసారి మాట్లాడాను కూడా. ఆయన అసిస్టెంటు ఈయన. రాంబాబు గారా అని రాంబాబు వైపు తిరిగాడు చిట్టి. 2 కాళ్ళు దగ్గరకు పెట్టి తల వంచి, నమస్తే జీ అన్నాడు వినయంగా. నమస్తే, ఈ స్టైల్ అంతా మీ కక్కి నేర్పిందా అన్నాడు రాంబాబు. జీహా. ముందు నువ్వెళ్ళి టిఫిన్ తెమ్మను మళ్ళీ చెప్పింది కిరణ్మయి. ఉన్న పలహారాలన్నింటికీ ఆర్డర్ చేయమన్నావు కక్కి, కానీ అవన్నీ మనం తినగలమా? కిరణ్మయి నవ్వుతూ, ఆ పలహారాలు మన వరకు రావు చిట్టి. ఎన్ని తెచ్చిపెట్టినా అన్నీ అయిపోయేంతవరకు తలెత్తకుండా తినేస్తారు ఈయన. అయిపోతే కావాలని అడగరు, ఉంటే మిగల్చరు. అవసరమైనప్పుడు అమోఘమైన తెలివి ఉపయోగిస్తారు, లేకపోతే అమాయకంగా ఉంటారు. కోపం వస్తే అగ్నిపర్వతాలు బద్దలు కొడతారు. పని లేకపోతే నెలనాళ్ళు నిద్రపోతారు. ఇష్టమైన వస్తువులు, వ్యక్తులు ఎదురుగా ఉంటే 24 గంటలు రెప్ప వేయకుండా చూస్తుంటారు. దూరమైతే ఎంతకాలమైనా మర్చిపోయి ఊరుకుంటారు. ఆబ్సెంట్ మైండ్. హానీ నీ అంది. వండర్ఫుల్ జోక్ అంటూ చిట్టి గదిలోంచి వెళ్ళిపోయాడు. కిరణ్మయి చెయ్యి పట్టుకుని సోఫాలోకి లాగాడు రాంబాబు. గుడ్, ఆ మాట ఈ మాట చెప్పి చిట్టిని కూడా బయటకు పంపించావు నవ్వుతూ అన్నాడు రాంబాబు. మీరలా అన్నందుకు రాణి చెప్పిన విషయం జ్ఞాపకం వస్తోంది. ఆమె 8 ఏళ్ల బాలికగా ఉన్నప్పుడు భీమరాజు వాళ్ళ ఇంటికి దోపిడీకి వెళ్ళాడట. అతని స్వరూపం చూసి రాణి తల్లిదండ్రులు వణికిపోయారట. కానీ రాణి నిర్భయంగా అతని ముఖంలోకి చూస్తూ ఉండిపోయిందట. అలా చూస్తూ ఉండగా అతనిలాగే తను కూడా దోపిడీలు చేసి లోకాన్ని ఎందుకు అడలించకూడదు అనే భావం ఆమెలో కలిగిందట. ఆమె ఇంట్లో ఏమీ లేకపోవడం చూసి భీమరాజు పళ్ళు పటపటా కొరికాడట. అప్పుడు రాణి ముందుకెళ్ళి, మా ఇంట్లో డబ్బు లేదు, నన్ను తీసుకెళ్ళు అందిట. తర్వాత అతనితో వెళ్ళి అతను చేసే పని చెడ్డదని భావించి అతన్ని మార్చడానికి ప్రయత్నించింది. ఆమె భీమరాజును లొంగదీయకపోతే భారతదేశం ఎప్పుడో నాశనమైపోయేది. అతని అమానుష చర్యల్లో నలిగిపోయేది. కానీ ఆమె తెలివి వల్ల. నాన్సెన్స్, మళ్ళీ ఆ దొంగ రాస్కెల్, డామ్ డర్టీ గర్ల్ చరిత్రలోకే దిగావా? కిరణ్మయి మాటలకు అడ్డు వచ్చి చిరుకోపంతో అన్నాడు రాంబాబు. ఆహా, పిల్లల మనస్సు మీద ఒక్కొక్క సంఘటన దృఢంగా హత్తుకుపోతుందని చెప్పడానికి ఈ భారతం విడదీశాను. మీరు సరసాలాడుతుండగా చిట్టి చూస్తే మీరు చేసినవన్నీ మిమిక్రీ చేసి రాణికి చూపిస్తాడు. ఇలా అంటూ ఉండగా కిరణ్మయి పెదవులు కదిలాయి.
కనురెప్పలు రెపరెపలాడాయి. సిగ్గుతో బుగ్గలు పొంగిపోయాయి. ఆమె కళ్ళల్లోకి చూస్తూ మంత్రముగ్ధునిలా ఉండిపోయాడు రాంబాబు. ఏమిటలా చూస్తున్నారు? నీ కళ్ళల్లో ఏదో మ్యాగ్నెట్ ఉంది కిరణ్. కొంచెం కంగారు పడింది ఆమె. పోనీ మంత్రం అనుకో, మాయ అనుకో, చూస్తున్న కొద్దీ మత్తు కలిగిస్తోంది. చిరునవ్వు నవ్వింది ఆమె. ఇంతలో శ్యామ్, చిట్టి హోటల్ సర్వర్ వచ్చారు. రాంబాబు కూర్చున్న సోఫా వెనక నిలబడింది. శ్యామ్ దూరంగా రేడియోకి ఎదురుగానున్న కుర్చీలో కూర్చున్నాడు. చిట్టి. హోటల్ బాయ్ పెద్ద పళ్ళెం తెచ్చి గదికి మధ్యలోనున్న రౌండ్ టేబుల్ ముందు పెట్టాడు. దానిలోనున్న 20 ప్లేట్లు టేబుల్ మీద సర్ది వెళ్ళిపోయాడు. శ్యామ్, నువ్వు గుమ్మం బయట ఉండు, కిరణ్మయి ఆజ్ఞాపించింది. తోక ఆడిస్తూ గుమ్మం బయటకు వెళ్ళింది కుక్క. చిట్టి, నీకు ఏం కావాలో చెప్పు అంది. నాకేమీ వద్దు కక్కి, నాలుక చప్పరిస్తూ అన్నాడు చిట్టి. కోపం వచ్చిందా అంటూ అతన్ని ఎత్తుకుంది కిరణ్మయి. ఇంతలో కప్పులతో 2 కాఫీ తెచ్చాడు సర్వర్. బాయ్, ఈ అబ్బాయిని తీసుకెళ్ళి ఏమేం కావాలో ఇచ్చి తినిపించు అంది కిరణ్మయి. చిట్టిని తీసుకుని గదిలోంచి వెళ్ళిపోయాడు సర్వర్. తర్వాత కొంతసేపు ఊరుకుని నవ్వుతూ ఇహ ప్రారంభించండి అంది కిరణ్మయి. నువ్వు లేకుండానా? రౌండ్ టేబుల్ను సోఫా దగ్గరకు తెచ్చింది కిరణ్మయి. ఇద్దరూ కూర్చుని పదార్థాలన్నీ ఖాళీ చేశారు. కొంతసేపు మౌనంగా ఊరుకొని, డియర్ రామ్, నేను ఓ సంఘర్షణలో నలిగిపోతున్నాను కిరణ్మయి నెమ్మదిగా అంది. ఏమిటది? అహర్నిశలు మీతోనే గడపాలని ఉంది. మీ ఒడిలో నిశ్చింతగా నిద్రపోవాలని ఉంది. కానీ రాణిని విడిచిపెట్టి రావడానికి మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ఎందుకని? ఆమెకు ద్రోహం చేసినట్లవుతుందని. నువ్వు నా దగ్గరకు వస్తే ఆమెకు ద్రోహం చేసినట్లవుతుందా? అవును, ఆమె మనసు విప్పి అన్ని విషయాలు నాకు చెప్పింది. ఆమె పవిత్ర హృదయాన్ని నేను బాగా అర్థం చేసుకున్నాను. బీదవాళ్ల పోషణ, నిరుద్యోగ సమస్య పరిష్కారం మొదలైన ఎన్నో బాధ్యతలు నాకు అప్పగించింది. ఆమె ఎక్కడి నుంచి డబ్బు తెస్తుందో నాకు తెలియదు. పేదవాళ్లకు, నిరుద్యోగులకు పంచిపెట్టమని నాకు ఇస్తుంది. దాన్ని సక్రమ పద్ధతిలో వాళ్ళకు అందజేయడమే నా పని. నేను లేకుంటే ఆ బాధ్యతను మరొకరికి అప్పగించవలసి వస్తుంది. వాళ్ళు ఆ ధనాన్ని దుర్వినియోగం చేస్తారు. దానివల్ల ఆమె ఆశయానికి దెబ్బ తగులుతుంది. ఆలోచించండి మిస్టర్ రామ్. 1, 2 కాదు, ఎన్నో లక్షల రూపాయలను సద్వినియోగం చేసే బాధ్యత నా మీద ఉంది. రాంబాబు ఓ నిశ్చయానికి వచ్చాడు. కానీ కిరణ్, తప్పే, అది ఎవరు చేసినా తప్పే, తప్పు చేసేవారికి సహకరించడం కూడా తప్పే అన్నాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.